Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 21st January 2026 and I hope మన ప్రీ-మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరైతే ట్రేడ్ అంటే బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ చేసినారో ఎవరైతే వీడియోస్ని ఫాలో అవుతూ అండ్ అలా ఓన్ అనాలిసిస్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ సో వాళ్ళైతే హ్యూజ్ ప్రాఫిట్స్లో అయితే ఉన్నారు. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్. బేసిక్గా హ్యాపీ అనిపిస్తుంది వేరే వాళ్ళు మన వల్ల బెనిఫిట్ అయినా కూడా అట్లీస్ట్ ఒక స్మాల్ అప్రిసియేషన్ ఆర్ ఈ లెవెల్స్ యూజ్ చేసి ఇలా ట్రేడ్ చేసినండి అని చెప్పినప్పుడు కూడా. సో కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కూడా హోంవర్క్ చేసుకోండి సో దట్ ఇది లైఫ్లో ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా అట్లీస్ట్ ఒక 3 to 6 months టార్గెట్ పెట్టుకొని చేస్తే ఏంటంటే ఇలాంటి హెడ్ఏక్ ఉండదు. సో క్విక్లీ వి జంప్ ఇంటూ మెయిన్ టాపిక్. సో రేపటి కోసం ఏంటి అంటే మనకి పొజిషన్స్ అనేటివి ఉండవు అండ్ అది ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకునే కంటే ముందు ఒకసారి ఈరోజు క్విక్గా ప్రైజ్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం సో దట్ మనకి వాట్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ వెల్ అనేవి కూడా ఒకసారి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్ అండ్ ఒకసారి నేను ఈరోజు లెవెల్ వరకు ట్రిమ్ చేసి చూపిస్తాను. అండ్ ఎవరైతే బేసిక్గా ఇది మేము ట్రిమ్ చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారో సో యాక్చువల్గా ఇది పెయిడ్ వర్జన్ నియర్లీ 20-30,000 ఉంటుంది ఇది సబ్స్క్రిప్షన్. సో అట్లీస్ట్ ఏదైనా బ్లాక్ ఫ్రైడే అలాంటప్పుడు ఆఫర్స్ ఉంటాయి. సో జస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే స్మాల్ క్యాపిటల్తో చేస్తారో ఇదంతా అవసరం లేదు. ఈవెన్ జెరోదాలో కూడా అలర్ట్స్ పెట్టుకోవచ్చు, అలీస్ బ్లూలో కూడా అలర్ట్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏ బ్రోకర్ వాడినా కూడా వాళ్ళు అందులో అయితే అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో పర్సనల్గా నేను దీనికి అడిక్ట్ అయ్యాం అండ్ ఇందులోంచి డేటా అవసరం కాబట్టి పెయిడ్ వర్జన్ వాడుతూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ సో ఈ రోజు కోసం బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అండ్ దేవర్ ఎక్స్పెక్టింగ్కి ఒక హ్యూజ్ అప్ మూవ్ వస్తుంది అని చెప్పేసి బికాజ్ వాళ్ళు ఇది బాటమ్ అయిపోయింది అనుకుంటారు. అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో అండ్ ఎఫ్ఐఐస్ ఉన్నారో ఎఫ్ఐఐస్ అట్లీస్ట్ మోడరేట్ బేరిష్ ఉండే బట్ ప్రొపరైటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రెసివ్ బేరిష్ ఉన్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఏడిఆర్ బేసిక్గా ఈ లెవెల్స్ దాటి ఈ లెవెల్స్కి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ప్రైస్ అనేది ఆ మొమెంటమ్ని తగ్గిపోతుంది అని కూడా డిస్కస్ చేసుకుని ఉండే. సో ఈరోజు మార్నింగ్ చూద్దాం ఒకసారి అండ్ ఫస్ట్ క్యాండిల్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏం జరిగింది అనేది. సో ఈ ఫస్ట్ క్యాండిల్ని చూడండి. ఈవెన్ ఎస్టర్డే మనం రెగ్యులర్గా అనాలిసిస్లో చెప్పినట్టే సో ఇక్కడ కూడా చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే క్యాండిల్ ఉన్నదో డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ ఈరోజు కూడా ఇఫ్ యూ గో టు 5 minutes ఆర్ 15 minutes ఇక్కడ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. గైస్ నేను ఏది షేర్ చేసినా కూడా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ బికాజ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. సో ఇఫ్ యూ గో టు 5 minutes సో ఇక్కడ నుంచి చూస్తే కూడా క్లియర్గా మనకి బ్రేక్ డౌన్ అయిన సినారియోస్ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో ట్రెండ్ లైన్ వేసి చూడండి సో దట్ మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటి మనకి ఎప్పుడైతే అగ్రెసివ్ బేరిష్ ఉన్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రాబిలిటీ జోన్ ఉండింది అండ్ ఇది మీడియం ప్రాబిలిటీ. అండ్ ఎప్పుడైతే హై కన్విక్షన్ ఉంటుందో ఈవెన్ ఇనీషియల్గా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో కొన్నిటికి మనం వాట్ వి కాల్ కొన్ని టైమ్స్ అంటే మనకి డేటా కన్విక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్, కన్విక్షన్ లేనప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్తా ఉంటా. సో సేమ్ సినారియో ఈరోజు డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్లోనే సేమ్ ఈ రోజులానే వచ్చింది అండ్ బర్న్స్ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళింది. బట్ ఈ రోజు చూద్దాం ఒకసారి. ఈవెన్ సిగ్నల్ కూడా ఇక్కడే హిట్ అయింది. స్టేబుల్ అయినాక ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అండ్ సో ఇక్కడ షార్ట్ సిగ్నల్ అయితే స్టేబుల్ అయింది. ఒకసారి చూద్దాం ఎస్టర్డే క్లోజింగ్ నుంచి ఈరోజు ఎన్ని పాయింట్స్ పడింది. నిన్న చూసుకుంటే మనకి అరౌండ్ 180 points అలా ఉండింది. సో ఏడిఆర్ అనేది 80-85% రీచ్ అయింది కాబట్టి ఈరోజు చూద్దాం. దిస్ వాజ్ ఎస్టర్డేస్ క్లోజింగ్. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రైస్ చూసుకుంటే ఈ సిగ్నల్ వచ్చిన క్యాండిల్ చూసుకున్నా కూడా ఈవెన్ 100 points అలా ఉండింది. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ దొరికితే మాత్రం మనకి ఈజీ ఉంటుంది. సో అది మనం క్రియేట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ముందే. సో ఈ స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ దొరికినా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ రిస్క్ రివార్డ్ టూల్తోని ఇలా పెట్టుకొని మ్యాచ్ చేసుకుంటూ ఉంటే మనకి జనరల్గా 30 points స్టాప్ లాస్ కాబట్టి సో 30 points వరకు ఇట్లా పెట్టుకొని మనకి ఆప్షన్ చార్ట్లో చూసుకొని వచ్చినా కూడా సో ఈ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ వరకు పెట్టినా కూడా మనకి ఈజీగా ట్రేడ్ అనేది ఉంది. బికాజ్ జనరల్గా నిఫ్టీ ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది ఒకసారి కమెంట్ చేయండి మీరు ఏడిఆర్ టెస్ట్ చేసి ఉంటే. అండ్ ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ పైన ట్రేడ్ చేయకండి. అట్లీస్ట్ ఎవరి కన్విక్షన్ అయినా విన్నా చూసినా మీరు కొంత
హోంవర్క్ చేసుకునేలాగా చూడండి, ఈఎంఐస్ ఎలా ఉన్నాయి అండ్ అట్లీస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హైయర్ టైం ఫ్రేమ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది చూడండి. సో ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సో ఒకసారి క్విక్గా చూపిస్తా, దీని తర్వాత మనకి సేమ్ లెవెల్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ పెట్టుకున్న ఎక్కడైతే ఎంట్రీ ఉండింది అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. ఈరోజు ప్రైస్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం 1:2 తీసేసినా సరే దాని తర్వాత 1:2 ఏ లెవెల్కి వెళ్ళిందో చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన ఎప్పుడైనా సరే ఒక మేజర్ క్వాంటిటీ 1:2 1:3 దగ్గర తీసేసినా సరే దాని తర్వాత వచ్చే ప్రాఫిట్స్ని ట్రైల్ చేయమని చెప్తా ఉంటా. ఈవెన్ 5 MA పైన క్లోజ్ అయినా పర్లేదు, ఆర్ క్యాండిల్ బై క్యాండిల్ 15 minutesలో క్లోజ్ అయినా పర్లేదు, ఈవెన్ 5 minutesలో అయినా పర్లేదు. బట్ ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ మనం హై పెట్టుకొని 1:2 తర్వాత మనం ట్రైల్ చేసి ఉంటే ఈ ప్రాఫిట్స్ అన్నీ మనమే అవుతాయి. సో అరౌండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది చూస్తే 1:10 ఉంటుంది. బట్ మనం ఇది రివర్స్ వచ్చింది కాబట్టి ఈఆర్ఎల్ క్లోజ్ చేసిన ఈవెన్ 2 o'clock ఈవెన్ 3 o'clock కంటే ముందు 3 o'clock ఆ ఏరియాలో క్లోజ్ చేసినా కూడా 1:8 రిస్క్ రివార్డ్ అనేది మనం ఇండికేటర్ త్రూ వచ్చింది. అండ్ ఎవరైతే ఇండికేటర్ యూజర్స్ ఉన్నారో ఆర్ ఈవెన్ బయట చూసే వాళ్ళకి కూడా సో రెగ్యులర్గా చూస్తే ట్రేడింగ్ డేస్ తక్కువ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ రివార్డ్ వర్క్ అవ్వలేదని ఇంకో 2 days ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంకొక స్టాప్ లాస్ 4 5 6 అట్లీస్ట్ ఈ ఒక 10 to 15 ట్రేడింగ్ సెషన్లో ఆల్రెడీ 6-7 ట్రేడింగ్ సెషన్స్ ఇలా పోతే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు రిలాక్స్గా చూడండి. కన్విక్షన్ అంటే అట్లీస్ట్ క్యాపిటల్కి ఇబ్బంది లేకుండా సింగిల్ లాట్తో మనం 417 pointsని క్యాప్చర్ చేయగలిగినాం. అండ్ ఇప్పుడున్న కరెంట్ సినారియోస్లో కానీ మన సైకాలజీ ప్రకారం కానీ ఎవ్వరు కూడా సింగిల్ లాట్తో చేయరు. 2 lots 3 lots 5 lots 10 lotsతోనే చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ అవి ఏవి కాకుండా కూడా నామినల్గా మనం ఫాలో అయినా కూడా మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా. అండ్ ఎందుకు ట్రైలింగ్ చేయాలి అంటే మన దగ్గర ఎప్పుడైతే డేటా ఉంటుందో ఆ డేటాని చూస్తే మీకు అర్థం అవ్వాలి. మనం 952 points క్యాప్చర్ చేయగలిగినాం. ఈవెన్ లాస్ట్ మంత్ మనం చేసి ఉంటే 1256 points. అంటే ఎవ్రీ మంత్ మనం ట్రైల్ చేసి ఉంటే 1000 points పైనే మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఈ మంత్ ఇప్పటికీ హాఫ్ ట్రేడింగ్ అంటే అరౌండ్ 28th కాబట్టి అట్లీస్ట్ 70% వరకు ట్రేడింగ్ సెషన్స్ అయిపోయినా కూడా ఇప్పటివరకే మనం 952 points అనే క్యాప్చర్ చేయగలం ట్రయల్ చేసి. సో ట్రయల్ ఎందుకు చేయాలి ఏంటి అని ఒక ఇది కూడా వస్తుంది. అండ్ నేను స్పాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తా ఒకసారి. సో జనరల్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ని మిడిల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బికాజ్ ఎక్కడైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉన్నా. అండ్ ట్రయల్ ఎందుకు చేయాలనుకుంటారు, బేసిక్గా ఇక్కడ మనకి ఎవ్రీడే అట్లీస్ట్ నిఫ్టీ 200 points మనం ఒక డేలో రేంజ్ ఉంది అనుకుందాం. 100 points తర్వాత ఇంకో 100 points రేంజ్ అయితే ఉండింది కదా అగ్రెసివ్ బేరిష్ ఉన్నప్పుడు. అండ్ మీరు ఇక్కడ కాల్ ఓఐ చూడండి క్విక్గా అరౌండ్ 2 o'clock వరకు చేంజ్ ఓఐ చూడండి. అరౌండ్ పుట్ సైడ్ 6 crores పుట్ సైడ్ ఓఐ బిల్డ్ అయితే 17 crores మనకి కాల్ సైడ్ బిల్డ్ అయింది అనమాట. సో ఇది చూసినాక కూడా ఎందుకు ట్రైల్ చేయకూడదు ఆలోచించండి. ఈవెన్ కంప్లీట్ ఓఐ చూసినా కూడా అరౌండ్ 16 crores మనకి పుట్ సైడ్ ఉంటే 24+ crores మనకి బేరిష్ సైడ్ ఉంది. సో ఇలాంటి డేటా చూసినప్పుడు కూడా ఎందుకు ట్రైల్ చేయకూడదు. సో ఎప్పుడైనా సరే మన చేతుల్లో డేటా ఉంటే మనం ఏదైనా పాసిబుల్ అవుతుంది. అది చూడడం అలవాటు చేసుకోవాలి, దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్లోగా అడాప్ట్ చేసుకొని మనం దానిపైన హోంవర్క్ చేస్తూ ఉంటాం. మనం బారోడ్ కన్విక్షన్ పైన వర్క్ చేస్తూ ఆర్ ఇంకెవరో చెప్పారని ట్రేడ్ తీసుకుంటా ఉంటే స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటాం ఆర్ మనకి ఇంకా రిస్క్ రివార్డ్ ఎలా ప్లేస్ చేయగలుగుతాం. సో అదొకటి. అండ్ ఈ 3 o'clock తర్వాత వదిలేసినా పర్లేదు, అట్లీస్ట్ ఈ ఏరియా వరకు మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఈవెన్ ఏడిఆర్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ సెషన్ నుంచి చూసుకుంటే 245 points. ఇది వెరీ నామినల్. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీకి షిఫ్ట్ అయిందో ఈ ఏరియా వరకు. సో ఇది బేసిక్గా ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ మెయిన్గా మనం కన్సిడర్ చేసింది ఏంటో కూడా ఒకసారి మీకు చెప్తా ఉంటాను. అండ్ ఈరోజు ప్రైస్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో 200 EMA దగ్గర అయితే ఆల్ట్ అయింది. అండ్ దీని తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. మీన్వైల్ యాక్చువల్గా ఈ లెవెల్స్ని మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు, ఇక్కడ వరకు ఎలా వస్తుంది అండ్ డేటా బ్రేక్డౌన్ నేర్చుకుంటే ఏంటి యూజ్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీన్వైల్ ఇవి తీసేస్తాం. అండ్ మనకి మెయిన్గా ఏంటి అంటే ఎప్పుడైనా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ కూడా డ్రా చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ చూడండి క్విక్గా
అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ డేటా ఇంటెన్సిటీ కూడా ఉంటుంది, మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రోజు వరకు ఇన్స్టిట్యూషనల్ డేటా ఫాలో అవుతే ఈరోజు 100 పాయింట్స్ ఫాల్ ఉందా, 200 పాయింట్స్ ఫాల్ ఉందా, సైడ్ వేజ్ ఉందా, వాళ్ళు పొజిషన్ వాళ్ళు ప్లేస్ చేసే పొజిషన్స్ని అంటే ఓపెన్ పొజిషన్స్ని బట్టి కూడా డిసైడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎలియట్ వేవ్ థియరీ కూడా డిస్కస్ చేసుకుంటే ఇది 4th వేవ్. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే హిడెన్ బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి, దాని తర్వాత ప్రైస్ డిసైసివ్గా పడింది. అండ్ ఎలియట్ వేవ్ థియరీ కూడా ఇంకొకటి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం. అండ్ ఎగ్జాంపుల్, సో నేను ఈ ఏరియా వరకు వచ్చింది, తర్వాత బౌన్స్ అయింది, అండ్ దాని తర్వాత చూడండి క్విక్గా ప్రైస్ అనేది ఎలా కిందికి వచ్చింది, ఏ లెవెల్స్ వరకు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చింది చూడండి, ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తే ఏ లెవెల్ వరకు వెళ్తుంది. అండ్ దీన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో మ్యాచ్ చేయాలనుకుంటాను అనమాట. సో అదొక అడిషనల్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ మనకి హ్యాండ్స్లో ఎప్పుడు కూడా నిఫ్టీ ఏడిఆర్ కూడా ఉండింది. సో ఎప్పుడైనా సరే మనం ట్రేడ్ చేసేటప్పుడు మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చేస్తామో మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీడే ఈ టాపిక్స్ అన్నీ కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం కాబట్టి సపరేట్ వీడియో అంటూ చేయట్లేదు అనమాట. సో ఈ నిఫ్టీ అనాలిసిస్ కానీ అండ్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ టాపిక్స్ కానివ్వండి, ఎలిమెంట్స్ కానివ్వండి, మీకు లైవ్లో హెల్ప్ అవుతూ ఉంటే అట్లీస్ట్ కమెంట్ చేయండి, మీకు దాన్ని అర్థమవుతున్నాయా లేదా అనేది. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినా కూడా చెప్పండి, సో దట్ మీకు యూస్ఫుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా. అండ్ ఇదంతా ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే సింపుల్, మనకి ఆల్రెడీ డౌ థియరీ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో ఒక హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ లాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే చూసినాం. దాని తర్వాత చూస్తే మనకి చూడండి క్విక్గా ఈవెన్ 4 అవర్స్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి చూస్తే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, సో ఈ బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ ఇఫ్ యూ గో టు వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఎన్ని 1 2 3 4 5 6 7 8 వీక్స్ని హోల్డ్ చేసిన ప్రైస్ ఒక వీక్లో బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత చూడండి, సో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీరు ఎక్కడో ఇక్కడ ఎగ్జామ్ మనకి హోంవర్క్ చేసి ఉంటే, బ్యాక్ టెస్ట్ చేసి ఉంటే ఇది ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈరోజు మూవ్ నిజంగా ఇంటెన్సిటీ ఇంత ఉండేనా అంటే లేదు. యాక్చువల్గా ఇంటెన్సిటీ వచ్చేసి ఈ లెవెల్ వరకు అయితే ఉండింది, బట్ ఇదంతా అడిషనల్గా జరిగింది. ఒక 100-150 పాయింట్స్ వరకు స్లిప్పేజ్ అయితే ఉండింది. అండ్ అది చూపించడానికి మీకు టెలిగ్రామ్లో అయితే ఎగ్జాంపుల్ అయితే పెట్టినా, సో దీన్ని బట్టి కూడా ట్రైల్ చేయొచ్చు. ఈవెన్ అట్లీస్ట్ 2-230 వరకు ట్రేడ్ చేసి నెక్స్ట్ ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ ట్రేడ్ చేయకపోయినా కూడా దట్స్ ఫైన్, బికాజ్ ఆల్రెడీ మీరు హెల్దీ రేంజ్ని అంటే 60-70% ర్యాలీని ఈ డౌన్ సైడ్ మూవ్ని అయితే క్యాప్చర్ చేసినారు కాబట్టి నీ నాట్ టు బి వరీడ్ అనమాట. సో అండ్ సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూస్తాం కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ నేను ఇక్కడ నోట్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటే మీరు స్కిప్ చేయొచ్చు. నిఫ్టీ ఏడిఆర్ని ఫాలో అవుతా. అండ్ సో ఎవరైనా సరే ఈ టైం ఫ్రేమ్ డ్యూరేషన్ ఇలా చూడకండి. ఇందులో ఎంత మీకు హెల్దీ కంటెంట్ ఉంది, మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా వాటిపైన ఆలోచించండి ఎక్కువగా, సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ డేటా ఇంటెన్సిటీ కూడా తెలుస్తుంది మనకి. అండ్ సో ఎలియట్ వేవ్ థియరీ, మాస్ సైకాలజీని కూడా మనం ఫాలో అవుతాం కాబట్టి ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని కూడా మనం చూసుకుంటాం. ఫిబ్ ఎక్స్టెన్షన్ని టూల్ వాడి కూడా నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుందని కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ నిఫ్టీ ఏడిఆర్ కూడా అయింది. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. ठीक है. అండ్ ఈఎంఏస్ అండ్ ఇంకా చార్ట్ ప్యాటర్న్స్, బేరిష్ ప్యాటర్న్స్, బుల్లిష్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇలాంటివన్నీ ఎలాగో ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ ఈజ్ ఇవన్నీ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో వీటిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎలా వర్క్ అవుతుందో కూడా చూడండి.
మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అట్లీస్ట్ వీక్లీ ఒక టార్గెట్ పెట్టుకొని చేసినా కూడా 1 మంత్లో మీరు అట్లీస్ట్ ఇందులో 3-4 టాపిక్స్ పైన మంచి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సో ఇదంతా మనం ముందే ప్రిడిక్ట్ చేయగలిగినాం. అట్లీస్ట్ ఇందులో 60% ఆఫ్ ద ర్యాలీని క్యాప్చర్ చేయకుండా అది వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ టుమారో, రేపటికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అండ్ సో పర్సనల్గా నా వ్యూ అయితే చేంజ్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి సెల్ ఆన్ రైజ్ దీంట్లో ఉన్నామో, సో ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే మనం సెల్ ఆన్ రైజ్ వైపు ఉన్నామో ఇప్పుడు కూడా సేమ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బట్ ఎవ్రీ బేరిష్ మూవ్కి కొంత కన్సాలిడేషన్ ఆర్ రిట్రేస్మెంట్ అనేది ఉండాలి కాబట్టి సో ఒకసారి డేటా కూడా చూద్దాం రేపటికి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ అయినా ఎప్పుడైనా సరే ఎక్స్పైరీ వచ్చాక ఆ రోజు మనకి ఫ్రెష్ పొజిషన్స్ అయితే బిల్డ్ అవ్వవు. అండ్ ఇది ఎన్ఎస్సి నుంచి ఇంకా అంటే డేటా రావట్లేదు అనమాట. సో అట్లీస్ట్ ఈ రోజుది చూసినా కూడా సో ఏదైతే ఈ డేటా కనిపిస్తుందో మీకు ఇది పొజిషనల్ డేటా, దీన్ని బట్టి ట్రేడ్ చేస్తే మనకి ఇంట్రాడేలో హ్యూజ్ లాసెస్ అనేవి ఉంటాయి. బికాజ్ స్వింగ్ హై స్వింగ్ లోస్ అలా ఉంటుంది అనమాట స్టాప్ లాస్ అనేటివి. కాబట్టి ఎక్కువగా వెనస్డే రోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేయడం కానీ ఆర్ డేటా బిల్డ్ అయినాక దానిపైన పొజిషన్స్ని చూడడం కానీ తెలుసుకోవచ్చు. అండ్ సో ఇంకో క్వశ్చన్ ఉండే ఎవరైతే పర్సనల్గా మెసేజ్ చేసినారో ఇన్స్టిట్యూషనల్ డేటాని లైవ్లో చూడొచ్చా అంటే నాట్ పాసిబుల్. బికాజ్ డే ఎండ్ తర్వాతనే ఎవరైతే ప్రొపరైటరీస్ ఉంటారో, ఎవరైతే డెస్క్స్ ఉంటాయో అవి ఎన్ఎస్సికి డేటా అనేది రిలీజ్ చేస్తాయి అనమాట. సో సబ్మిట్ చేస్తాయి. సో దాని తర్వాత ఎన్ఎస్సి నుంచి మనం తీసుకుంటాం. బట్ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ పాసిబుల్ అవ్వదు నాకు తెలిసి అయితే. అండ్ ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి సో దట్ ఆ నాలెడ్జ్ షేరింగ్ కూడా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో రేపటి కోసం పొజిషనల్ డేటా కదా, మనం మల్టిపుల్ ట్రేడ్ ఎలా చేయగలుగుతామంటే సేమ్ వే ఇందాక డిస్కస్ చేసిన వేలోనే మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మనమైతే లెవెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది, సో మనకి డేటా లేదు కాబట్టి రేపు వచ్చి ఏ ట్రేడ్ అయినా కూడా మీడియం ప్రాబిలిటీ ట్రేడే. అండ్ సో ఏదైతే మనకి యాక్చువల్గా మేము ఆర్ఎస్ఐ నుంచి ఒక సెటప్ అయితే మంత్లీ వీక్లీ డైలీ లాగా వాడతాం. ఈవెన్ అవి కూడా ఏంటి అంటే ఈవెన్ వాట్ డు వి కాల్ ఇంట్రాడే కోసం కూడా ఆ సెటప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ పొజిషనల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో అన్నీ కూడా బేరిష్ మూవ్ని సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 200 EMA దగ్గర అయితే ఆల్ట్ అయింది. సో రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ కేస్ ప్రైస్ డేటా లేదు కాబట్టి మనకి బేరిష్ ట్రేడ్ అయినా బుల్లిష్ ట్రేడ్ అయినా మీడియం ప్రాబిలిటీయే. సో ప్రైస్ ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ సైన్స్ చూస్తే మాత్రం ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తా. ప్రైస్ ఈ రేంజ్ నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళి అండ్ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే సో ఇది ఒక మీడియం ప్రాబిలిటీ ట్రేడ్గా అయితే పర్సనల్గా కన్సిడర్ చేస్తాను. అండ్ ఒక హై ప్రాబిలిటీ అనేది ఉండదు డేటా లేనప్పుడు. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే సో ఈ ఏరియాలో మనకి ప్రైస్ క్లోజ్ అయ్యి ఈ ఏరియాలో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచే ట్రేడ్ అవుతూ కిందికి వెళ్తూ ఉంటే సో ఈవెన్ మనకి అడిషనల్గా ప్రీవియస్ డేటా లేదు, ఎఫ్ఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరైటరీస్ డేటా కూడా లేదు, అండ్ ఓఐ కూడా అంత హ్యూజ్ సపోర్టివ్గా లేదు కాబట్టి సో అట్లీస్ట్ ఆ డేటా అంతా మనకి బిల్డ్ అయినాక దానిపైన కన్విక్షన్ వస్తే అప్పుడు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్కి వస్తే ఆల్రెడీ 100-150 పాయింట్స్ అయిపోతే ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ రివర్సల్స్ కోసం వెతుకుతామా అంటే కాదు. యాక్చువల్గా బుల్లిష్ మార్కెట్స్లో బాటమ్ నుంచి రివర్సల్స్ వెతకాలి. ఇప్పుడు మనం బేరిష్ మార్కెట్లో ఉన్నాం అంటే సెల్ ఆన్ రైజ్లో ఉన్నాం కాబట్టి పైన సెల్ చేయడానికి ట్రై చేయాలి. సో అండ్ దిస్ విల్ బీ ఆర్స్ వాట్ వి కాల్ మీడియం ప్రాబిలిటీ జోన్ అనమాట. సో ఇక్కడ నుంచి వస్తే మనం సెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి దొరికినా కూడా ఇది కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కిందనే కన్సిడర్ చేస్తా. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రేపు వదిలేయచ్చు బికాస్ డేటా ఎటు స్విచ్ అవుతుంది ఏంటి అనేది మనకి క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బుల్లిష్ సినారియో కోసం కూడా మనం రెగ్యులర్గా చేస్తాం కాబట్టి అవాయిడబుల్ సినారియో ఫర్ మీ ఏంటి అంటే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి అండ్ దీనిపైన ట్రేడ్ అవుతూ అంటే ప్రైస్ వచ్చేసి ఇక్కడే ట్రేడ్ అవుతూ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే పర్సనల్గా ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తా. బికాజ్ అడిషనల్గా డేటా లేదు అండ్ మనకి ఇది ఒక సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ రివర్సల్ అయినా సరే ఒక రోజు ట్రేడింగ్ వదిలేయడం వల్ల పోయేదేం లేదు. ఇన్ కేస్ ఎవరైనా చేయాలి అనుకుంటే మల్టిపుల్ థింగ్స్ని చూడండి, ఈఎంఎస్ని చెక్ చేయండి అండ్ ఈ బ్రేక్అవుట్స్ని కూడా చూడండి. సో దట్ ఇవన్నీ పాసిబుల్గా కనిపిస్తూ ఉంటాయి ఛానల్స్ అన్నీ. అప్పుడు ఓఐ కూడా పాసిబుల్గా కనిపిస్తూ ఉంటే అప్పుడు అవాయిడబుల్ సినారియో కింద ఆర్ లీస్ట్ అంటే
వెరీ లో ప్రాబబిలిటీ సినారియో కింద మన క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వకుండా 10 or 20% ఆఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా రెసిస్టెన్సెస్, ప్రాఫిట్స్ కూడా క్విక్గా బుక్ చేసుకోవాలి. పర్సనల్గా ఈ హెడ్ ఎక్ అంత ఎందుకు అని నేను అసలు ట్రేడ్ చేయడానికి ఇష్టపడను. యా, సో బికాజ్ ఏదైతే ఉందో ఇందులో మనం 60% మార్కెట్ని క్యాప్చర్ చేసినా, ఇందులో క్యాప్చర్ చేయగలిగిన, ఆర్ ఇదంతా ఇక్కడ కూడా మనం 60% క్యాప్చర్ చేసినా కూడా ఇలా ప్రతి దానికి మనం ట్రేడ్ చేయలేకపోతున్నా, మిస్ అవుతున్నా, ఇలాంటి కంగారు ఇవి ఏం లేకుండా చాలా రిలాక్స్గా ట్రేడింగ్ చేయొచ్చు. సో అలాంటి పెద్ద మూవ్స్ని క్యాప్చర్ చేయాలి, డేటా కన్విక్షన్ హైలీ ఉన్న మూవ్స్ని క్యాప్చర్ చేయాలి. కానీ ఇలా చిన్న చిన్న మూవ్స్ కోసం మనం వెంటబడుతూ ఉంటే మన క్యాపిటల్ డిస్టర్బ్ అయ్యే డేస్ ఎక్కువగా ఉంటాయి. మన మెంటల్ వెల్బీయింగ్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మల్టిపుల్ థింగ్స్ని ఎలా కంబైన్ చేయాలో ఎవ్రీ వీడియోలో చెప్తానే ఉన్నాం. అండ్ నిజంగా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో సో వాళ్ళకి అసలు హెడేక్ అనేది ఉండదు. బేసిక్గా ఒక 3 to 6 monthsలో పర్ఫెక్ట్గా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా ఉంటాయి. కాబట్టి దానిపైన బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే ఏ కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓన్గా నేర్చుకోవచ్చు. బట్ టైం వేస్ట్ అవుతుంది, ఆర్ నాకు కొంత అర్లీగా నేర్చుకోవాలి, ఒక టార్గెట్ టైం ఫ్రేమ్ ఉంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది. సో దట్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇండికేటర్ ఎవరైనా వాడాలనుకుంటే, ఫ్రీగా వాడాలనుకుంటే మీరు అలీస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే లేదు నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఓపెన్ న్యూ అకౌంట్ అనుకున్నప్పుడు సో వీ ప్రొవైడ్ అంటే సబ్స్క్రిప్షన్ బేస్ పైన కూడా ఇండికేటర్ అయితే వాడుకోవచ్చు. సో సేమ్ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఇండికేటర్ డీటెయిల్స్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మన వ్యూ ఎలా ఉండిందో ఆ ప్రకారంగానే ట్రేడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యి కూడా. సో ఇక్కడ చూడండి మన మెంటల్ స్ట్రెంత్ ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది. మనకి ఎక్కువగా బేరిష్ ట్రేడ్సే ఉండే, అండ్ బేరిష్ ట్రేడ్స్ క్లిక్ అయినప్పుడే ఓన్లీ 1:2 తీసుకున్నా కూడా మన సక్సెస్ రేట్ చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ట్రేడ్ తీసుకోవాలి, ఆ ట్రేడ్ తీసుకోవాలని అలైన్ అయి ఉంటామో అక్కడ చాలా డిస్టర్బ్ అవుతాం అనమాట. బేసిక్గా ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మనం అలైన్ అయి ఉంటామో మన స్టాప్ లాస్ అనేది జస్ట్ 2 times హిట్ అయినాయి, అవి కూడా 18 points. మనకి స్పాట్లో చూస్తే 32 points ఉండొచ్చు. బట్ మనకి ఆప్షన్ చార్ట్లో చూస్తే 20 points లోపలనే ఉంటుంది అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత రిలాక్స్గా ట్రేడ్ చేయొచ్చు అనేది. అండ్ యా, సో ఇది ఎవ్రీడే అట్లీస్ట్ మీరు ఇండికేటర్ చూస్తే ఒక 10-15 minutes వీడియో కోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లెవెల్స్లో సేమ్ మన ఏదైతే వీడియో వ్యూ ఉందో, మన అనాలిసిస్ వ్యూ ఉందో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకుంటే అసలు హెడేక్ అనేది ఉండదు. సో ఎవరైతే మీరు ఎగ్జిస్టింగ్ సెటప్స్లో మీకున్న ట్రేడింగ్ నాలెడ్జ్తో సఫర్ అవుతూ ఉన్నారో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లీస్ట్ ఒక 1 month బ్యాక్ వీడియోస్ అట్లీస్ట్ 1 month వీడియోస్ చూడండి ఒక 2-3 days టైం ఫ్రేమ్లో. సో దట్ మీకు ఇది నమ్మొచ్చా లేదా, ఎందుకు ఇంత హై ప్రాబిలిటీ ఉందనేది ఎవ్రీడే రివీల్ చేస్తూనే ఉంటాం టాపిక్ని. అండ్ లైవ్లో మనం ఏది కొత్తగా ప్లాన్ చేయం. ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్లో ట్రయల్ చేయొచ్చా లేదా అని ప్లాన్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా 1 day బిఫోర్ మన అనాలిసిస్ అంతా ప్రిపేర్ చేసి ఫోన్ పెట్టుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ నెక్స్ట్ డే మనం ట్రేడ్ ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం. సో ఇంత హై కన్విక్షన్ ఎందుకు అంటే మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేయడం వల్ల. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ నేను చెప్పే టాపిక్ అర్థం అవ్వకున్నా ఇంకొంచెం డీటెయిల్గా ఆర్ స్లోగా చెప్పాలనుకున్నా కూడా ఈవెన్ చెప్పొచ్చు. అండ్ యా, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.